అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక కొత్త రచనను ప్రారంభించుకోబోతున్నాం. అది జలంధర గారి పున్నాగ పూలు. అసంఖ్యాక పాఠకుల ఆదరణ పొంది బెస్ట్ సెల్లర్గా నిలిచిన పుస్తకం. జలంధర గారి రచనలు నేను ఇంతవరకు చదవలేదు. ఈ చక్కటి సున్నితమైన రచనను మీతో పాటు నేను ఆస్వాదిస్తాను. జలంధర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కథలోకి ప్రవేశిద్దామా? పున్నాగ పూలు. జలంధర. ప్రారంభం. డాక్టర్ జీకే హీలింగ్ సెంటర్. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు హాస్పిటల్ ముందు కారులో నుంచి దిగుతూ బోర్డు చూసింది రాధ. నవ్వొచ్చింది. ఇది ఎంత ఖరీదైన హాస్పిటలో, ఎంత బాగా నయం చేస్తారో అంటూ నిన్నంతా ఇంట్లో చర్చ. డబ్బులు బాగా వసూలు చేసి హీలింగులు చేస్తారు కాబోలు. పక్కన గోడకు పెద్ద బోర్డు. హియర్ ద పేషెంట్ అండర్స్టాండ్స్ దట్ బాడీ హీల్స్ అండ్ నాట్ ద థెరపీ. హో, ముందే మా బాధ్యత లేదు అని చెప్పేస్తారన్నమాట. గుడ్. మెల్లగా డ్రైవర్ సహాయంతో కారులో నుంచి రాజారావుని దింపింది. చుట్టూ చూశాడు రాజారావు. మొహంలో విసుగుతో కూడిన ముడత. ఆకుపచ్చటి లాన్లు, వరుసగా 25 వెదురు అశోక వృక్షాలు, మధ్యలో అందంగా కత్తిరించిన క్రోటన్లు, అక్కడక్కడ చిన్న చిన్న నీటి చలమల్లో తామరపూలు, దారికి 2 పక్కల గులాబీలు, మందారాలు, జినియా పూలు, గుబురుగా కృష్ణ తులసి. హాయిగా అనిపిస్తోంది రాధకు. పనికుర్రాడు రాఘవ, హాస్పిటల్ తరఫున వీల్చైర్ కుర్రాడు, డ్రైవరు, వీల్చైర్లో రాజారావు. వీళ్లతో నడుస్తూ ముఖద్వారం దగ్గరకు వచ్చింది. దారంతా జలజల రాలుతున్న పున్నాగ పువ్వులు. ఏదో తెలియని జ్ఞాపకం లాంటి మత్తు. మీరు కూర్చోండమ్మా, డాక్టర్ గారు వచ్చిన తర్వాత మీరు వద్దురు గాని. ఈ లోపల సార్ని టెస్టులకు రెడీ చేస్తాం. ఒక మెయిల్ నర్స్, హెడ్ నర్స్ వచ్చారు. నువ్వు రావా? విసుగ్గా అన్నాడు రాజారావు రాధ మాట్లాడే లోపల. అక్కర్లేదు, మేమున్నాంగా. అతని పర్సు, వాచి, చైను ఆమెకిచ్చి అతని వీల్ చైర్ తోసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. కూర్చుని చుట్టూ చూస్తూ ఆలోచిస్తోంది రాధ. ఈ హాస్పిటల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాస్ట్లీ కానీ అబ్బో, ట్రీట్మెంట్ అదురుతుంది. ఒక్క పేషెంట్ ట్రీట్మెంట్ అని కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏదో రిసార్ట్కి వెళ్ళినట్టుంటుంది. ఫారిన్లో ఇట్లాంటివి ఉంటాయి కానీ మన దేశంలో తక్కువ. అమెరికా నుంచి వచ్చిన మరిది రఘు చెప్తున్నాడు. రోగాలు తగ్గిస్తారో చస్తారో కానీ డబ్బులు గుంజడానికి ఎన్ని ట్రిక్కులన్నా నేర్చుకుంటారు ఈ డాక్టర్లు. ఆ మధ్య చచ్చిన పేషెంట్కు ట్రీట్మెంట్ చేసినట్లు నటించి బిల్లివ్వందే శవం ఇవ్వమన్నారట ఏదో హాస్పిటల్లో. అత్తగారు రమణమ్మ దీర్ఘాలు తీస్తూ ప్రారంభం చేసింది. ఆ తరువాత మరిది, తోటి కోడళ్ళు కాసేపట్లో ఎవరి ధోరణిలో వాళ్ళు డాక్టర్ను, ట్రీట్మెంట్లను ఎండగట్టేస్తున్నారు. ఆ హాల్ నిండా నెగటివ్ ఎనర్జీని కక్కేస్తున్నామని, అది అందరినీ లొంగదీసుకుంటుందని తెలియని మనుషులు వీళ్ళు. అప్పుడున్న మూడ్లో, నువ్వు దురదృష్టవంతురాలివి కాబట్టే నా కొడుక్కి ఇట్లాంటి రోగం వచ్చింది అని నిందాపూర్వకంగా మాట్లాడే అత్తగారు, అన్యాపదేశంగా నువ్వే కారకురాలివి అన్న మాటలు గాలిలో నింపే ఆడబడుచులు, తదితర కుటుంబ సభ్యులు. అమ్మో, రాజారావును పేషెంట్గా ఎలా భరించాలి అన్న టెన్షన్లో ఆ డిస్కషన్ పెద్ద బాధపడలేదు.
కారులో వస్తున్నంతసేపు రాజారావు నస పెడుతూనే ఉన్నాడు. అతనికి ఏ గందరగోళం జరిగినా దానికి కారణం నువ్వు, నిన్ను శిక్షించాలి ముందు అన్నదే అతని ప్రవర్తన. ఎప్పుడో ఇవన్నీ యాక్సెప్ట్ చేసే విధంగా మారిపోయింది రాధ. అవును, నా అదృష్టం ఇలా ఏడ్చింది కాబట్టే. ప్రతి చిన్న పెద్ద కష్టానికి ఇలా అనుకోవటానికి అలవాటు పడిపోయింది రాధ. నువ్వు తప్పు అంటే నిజమేనేమో అనుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి సలహాలకు రియాక్ట్ అయిపోయి నమ్మే విధంగా మౌల్డ్ అయిపోయిన సగటు ఆడపిల్ల రాధ. మంచిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్డ్ రోల్లో ఇమిడిపోతారు. ఇందులో చాలామంది సినిక్స్ అయిపోయి చాలా భయంకరమైన అత్తగారులుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారైపోతారు. అట్లా రూపుదిద్దుకుంటున్న ఇల్లాలు రాధ. డిగ్రీ పాస్ అయింది రాధ. పెళ్ళి కంపల్సరీ, చదువు పెళ్ళికి ఒక అర్హత అని నమ్ముతూ పెరిగింది. పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వింటుంది. మంచి అమ్మాయి అన్న పదం మీద చాలా వ్యామోహం ఏర్పరచుకుంటూ పెరిగింది రాధ. అసలు వీళ్లను సంఘం ఎందుకు ఇలా తయారు చేస్తుందో, దాని పర్యవసానం సంఘం మనుగడ మీద ఎంత ఉంటుందో గ్రహించుకుంటే దేశ చరిత్రలు మారిపోతాయి. ఈ మంచి అమ్మాయి అన్న ముద్ర చాలా చిత్రమైనది. వాళ్ళెప్పుడూ ఎదుటి వాళ్ళు నన్ను గురించి ఏమిటి అనుకుంటున్నారు, ఏమని అంటే, ఏమిటి చేస్తే నన్ను బంగారు తల్లి అనుకుంటారు అని నిరంతరం ఆ యావలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు సహజ సిద్ధమైన సౌందర్యాలు, ఆలోచనలు, ప్రకృతి నేర్పించే పాఠాలు, అంతఃచేతన జీవితం గురించి ఇచ్చే సూచనలు, వీటన్నింటికి దూరమైపోతారు. వీరి కట్టు బొట్టు ప్రవర్తన, లౌక్యపరంగా మాట్లాడే మాటలు, నవ్వులు అన్నీ ఆ మోసకు చెందినవే. కొంతమందిని ఇలా తయారు చేస్తే వీళ్లను వాడుకుని సుఖపడిపోయే వర్గం మరొకటి ఉంటుంది. ఈ వర్గం ఈ మంచి అమ్మాయిల మీద ఎప్పుడూ పెత్తనం చేస్తూ ఉంటారు. అది వాళ్లకు సహజం. నేను మంచి పిల్లను, నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ నరకం నాకు తప్పదు అనుకుంటూ రాధ లాంటి వాళ్ళు పీడింపబడడానికి సిద్ధమైపోతూ ఉంటారు. ఈ విక్టిమ్ మెంటాలిటీ ఉన్న వారి వల్ల సంఘంలో ఎన్నో ఘోరాలు జరిగిపోతాయన్న దానికి చరిత్ర సాక్ష్యం. అంత అందమైన హాల్లో ఒక్కసారిగా ఒంటరిగా ఎవ్వరి గోలా లేకుండా ఉండేటప్పటికీ కొంచెం రిలాక్స్ అయింది రాధ. గోడ మీద మరొక కొటేషన్: ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ బై చేంజింగ్ ద inner attitudes of their needs can change the outer aspects of their lives. హెన్రీ జేమ్స్. ఆ కొటేషన్ చదివి ఆలోచిస్తుంది రాధ. దాని అర్థం కన్నా దాన్ని అక్కడ తగిలించాలి అనిపించిన డాక్టర్ గురించి ఆలోచిస్తోంది. అబ్బో, ఎంత సంపాదన ఉండకపోతే ఈ డాక్టర్కు ఇంత ఫోజు ఉంటుంది. అందుకే మా వాళ్ళకి ఇంత అట్రాక్షన్. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, చాలా గౌరవంగా రాధ వంక చూస్తూ అన్నది నర్స్. ఉలిక్కిపడి లేచింది రాధ. భర్త టెస్టులకు వెళ్ళాడు. వచ్చేటప్పటికి తను కనబడకపోతే రాద్ధాంతం చేస్తాడు. మా వారు వస్తే మేం చెప్తాంలేండి, మీరు లోపలికి వెళ్ళండి. మెల్లిగా డాక్టర్ గారి కన్సల్టింగ్ రూమ్లోకి అడుగుపెట్టింది రాధ. లోపల చాలా ఆర్టిస్టిక్గా ఉంది. ఏసీ చల్లదనం, అగరొత్తుల వాసన, సన్నగా వైలిన్ మీద వినిపిస్తున్న రాగ ఝరి, ఎదురుగా నిలువెత్తు ఫోటో ముందు వెడల్పాటి కట్ గ్లాస్ గిన్నెలో రోజా పువ్వులు. అరే, పెదనాన్న ఫోటో! గభాలున డాక్టర్ వంక చూసింది. గుడ్ మార్నింగ్ రాధా, బాగున్నారా? అరే కృష్ణ!
మీరా కృష్ణ? గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఆశ్చర్యం, ఆనందం రాధ గొంతులో. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానా? చనువుగా అన్నాడు డాక్టర్ కృష్ణ. మా ఇంట్లో వాళ్ళు పొగుడుతుంటే ఎవరో అనుకున్నాను. మీరని కనీసం ఊహ కూడా రాలేదు. మీరు ఫారిన్ వెళ్ళిపోయిన తర్వాత, అసలు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం మళ్ళీ చూసుకోలేదు కదా. ఎలా ఉన్నారు? 10 ఏళ్ళు దాటిపోయింది కదా. మాట్లాడుతూ ఉన్నా ఆమె కళ్ళు పెదనాన్న ఫోటో మీదకి వెళ్తున్నాయి. డాక్టర్ జీకే అంటే పెదనాన్న. పెదనాన్న పేరు గోకుల కృష్ణ. ఆయన పేరున ఇంత గొప్ప హాస్పిటల్ నడుపుతున్నాడా కృష్ణ? నవ్వుతున్న ముఖం, కళ్ళజోడు, పెదనాన్న కళ్ళల్లో వాత్సల్యం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాధకు. రాధ, బంగారు తల్లి అని పిలిచే పెదనాన్న ఫోటోలో నుంచి ఆ మాటలు వినిపించాయా అన్నట్లు ఉలిక్కిపడింది రాధ. ఏమిటి పెదనాన్నగారి బంగారు తల్లి అలాగే ఉన్నదా, ఏమన్నా మారిందా? నవ్వుతూ అడిగాడు డాక్టర్ కృష్ణ. మారడం అంటే కొంచెం అనుమానంగా అన్నది రాధ. మారడం అంటే నేను మరీ అంత మంచిదాన్ని కాను, అసలు మంచిగా ఉండక్కర్లేదు అని తెలుసుకున్నదా అని నవ్వు కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు డాక్టర్. అంటే అర్థం కాలేదు. అర్థం అవ్వదు కానీ ఏమిటి రాజారావు గారి ప్రాబ్లం? అది మీరు చెప్పాలి. అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది. ఏమిటి ఇక్కడ ఇంత రిలాక్స్డ్గా ఉంది? రాధ మనసులో ఆలోచిస్తోంది. రాధ సాధారణంగా ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు, అవ్వాలని అనుకోదు. పైగా అదేదో తప్పేమోనన్న భయం. పాత రికార్డ్స్ ఉన్నాయిగా, రిపోర్ట్ రానియండి చూద్దాం. ఆయన చాలా బాధపడుతున్నారు డాక్టర్. గొంతులో మింగుడు పడదు, రాత్రిళ్ళు నిద్ర ఉండదు, చాలా ఆరాటంగా ఉంటారు. రాధలోని మంచి భార్య మాట్లాడటం ప్రారంభించింది. వింటున్నాడు కృష్ణ. ప్యాడ్ మీద ఏవో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు. అంతలో రాజారావు వీల్ చైర్ తోసుకుంటూ అటెండర్, నర్స్, బాయ్ వచ్చారు. రాజారావు ముఖం చూడగానే భయం వేసింది రాధకు. ఆ ఎక్స్ప్రెషన్ అంటేనే భయం రాధకు. వస్తువులు ఈడ్చి పుచ్చుకొని విసిరేసేటప్పుడు, తాగేసిన బాటిల్ గోడకు వేసి కొట్టేటప్పుడు, ఎదుటి మనిషి మీద చేయి చేసుకునేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్. రాధ అరచేతులు చల్లబడిపోతున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజారావు గారు, ఎలా ఉన్నారు? డాక్టర్ కృష్ణ విష్ చేశాడు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏమిటి డాక్టర్ ఈ టెస్టులు? అసలు ఏదో చెప్పబోతున్నాడు రాజారావు కొంచెం పొగరుగా. డాక్టర్, బయటకు ఒకసారి వస్తారా? బయట ఒక పేషెంట్ను కట్టేసి తీసుకొచ్చారు. కంగారుగా పరిగెత్తుకొచ్చింది నర్స్. కట్టేశా? ఎక్స్క్యూజ్ మీ. గభాలన బయటకు వెళ్ళాడు డాక్టర్ కృష్ణ. స్టాఫ్, నర్సులు, వార్డు బాయ్లు గుంపుగా చేరారు వరండాలో. వ్యాన్లో నుంచి ఒక అమ్మాయిని బలవంతంగా దించుతున్నారు. కాళ్ళు చేతులు విరిచి కట్టారు. నేను రాను. నేనెందుకు రావాలి? రాను. చాలా చాలా చెడ్డ పదజాలంతో తిడుతోంది. 25 ఏళ్ళు పైబడిన ఆ అమ్మాయి. వినలేక ముఖం చిట్లించింది రాధ. పెద్ద పెద్ద కేకలు పెడుతోంది ఆ అమ్మాయి. తాళ్లతో కట్టేసిన ఆ అమ్మాయి ఒళ్ళంతా రక్తపు చారలు. పచ్చి బూతులు మాట్లాడుతోంది. ఆ అమ్మాయిని చూడగానే కెవ్వున కేక వెయ్యబోయి నోరు 2 చేతులతో మూసేసుకుంది. పక్కన ఆవిడెవరో. ముఖం చాలా క్రూరంగా ఉంది. నోరు మూసుకో, డాక్టర్ చంపేస్తారు. సంజ్ఞలు, మాటలు, జుట్టు పట్టుకొని మెలిపెట్టడాలు చూస్తేనే వెగటుగా ఉంది. సిస్టర్, ఆ అమ్మాయిని అలా కట్టేసి ఆత్రంగా అడిగింది రాధ. ఏం చేస్తారు మరి? లేకపోతే
రాదు, డ్రగ్ ఎడిక్ట్, అంతేకాదు ఇంకా చాలా అవలక్షణాలున్నాయి. వంకరగా నవ్వింది అనసూయ సిస్టర్. డ్రగ్ ఎడిక్టా? అట్లాంటి వాళ్లను మొట్టమొదటిసారిగా చూస్తోంది రాధ. వాళ్ళేదో విడి జాతిలాగా అనుకునే స్థితిలోనే ఉన్నది ఆ అమ్మాయి. అరుస్తూ కేకలు పెడుతున్న ఆ అమ్మాయిని పరీక్షగా చూసింది. చాలా మోటుగా మాట్లాడుతున్నది, కానీ మనిషి అలా లేదు. ఎందుకీ పిల్లేలా? నలుగురు వార్డ్ బాయ్స్, 2 ఆయాలు కట్లు విప్పుతున్నారు. దగ్గరగా వెళ్ళి జాలిగా చూసింది రాధ. అంతే, చేతికి అందిన బ్యాగ్ విసిరి రాధ ముఖాన కొట్టింది. ఏమిటా చూపు? జాలా? నిన్ను చూస్తే నాకు జాలిగా ఉన్నదే. నువ్వు నీ అవతారం మీదకు రాబోయింది. మీరు లోపలికి వెళ్ళండమ్మా. నర్సులు రాధను లోపలికి నెట్టారు. ముఖం కప్పుకుని లోపలికి పారిపోయింది రాధ. బ్యాగ్ తగిలిన చోట బొడిప కట్టింది. నర్సు వచ్చి మీకు రూమ్ అలాట్ చేశారు రండి అనేదాకా అట్లాగే కారుతున్న కన్నీరు తుడుచుకుంటూ కూర్చుంది రాధ. ఆ అమ్మాయి నన్ను ఎందుకు కొట్టినట్టు? తనేం చేయలేదే. నన్ను చూసి ఎందుకంత ఇరిటేట్ అయ్యింది? నా ముఖార విందాన్ని చూసా? నీ ముఖం చూస్తే 4 అనబుద్ధి వేస్తుంది. ఏం చేస్తాం? ముఖార విందాం అన్నది అత్తగారు. అమ్మ కూడా. వీళ్ళందరి మాటలు గుర్తుకొస్తున్నాయి. నిజమేనేమో, లేకపోతే ముక్కు ముఖం తెలియని ఆ అమ్మాయి అకారణంగా నన్ను కొట్టడమేమిటి? రూమ్ చాలా బాగుంది. అద్దె ఎంతో రోజుకి. అయినా తమ కుటుంబంలో వాళ్ళు అలాంటి రూముల్లో తప్ప ఉండరు. కట్టుకునే బట్టలకు, తినే తిండికి, ఉండే హోటల్కి, ఆఖరికి వైద్యం చేయించుకునే హాస్పిటల్ కూడా బ్రాండ్ నేమ్ ఉంటేనే ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు. అసామాన్యులు కారు కానీ సామాన్య జీవితం వీళ్ళకి నచ్చదు. మరి తమ సామాన్లు, బట్టలు ఇవన్నీ సర్దుకునేటప్పటికీ సాయంత్రం అయింది. ఆయనకు సెడేషన్ ఇచ్చాను, లేపకండి. లేచిన తర్వాత మమ్మల్ని పిలవండి. ఆహారం ఇచ్చి మందులు వేస్తాం చెప్పి వెళ్ళారు నర్సులు. మేడం, మీకు ఫుడ్? నాకా? క్యాంటీన్ ఉన్నదిగా. రేపు వెళ్దురు కానీ ఇవాళకి మీకు కూడా డిన్నర్ పంపమని పెద్ద డాక్టర్ గారు చెప్పారు. సూపు, సలాడ్స్, చపాతీలు, వెజిటబుల్ కర్రీ, దాంతోపాటు మౌత్ ఫ్రెషనర్. నవ్వొచ్చింది రాధకు. ఇదేదో 5 స్టార్ హోటల్ లాగా ఉన్నది కానీ హాస్పిటల్ లాగా లేదు. పేషెంట్ రూమ్ పక్కన తనకు ప్రత్యేకంగా ఒక రూము, డ్రెస్సింగ్ రూము, కాఫీ మేకర్, హాట్ ప్లేటు, మిల్క్ పౌడర్, బోర్న్విటా, చక్కెర చాలా అందమైన జార్స్లో అమర్చి ఉన్నాయి. పేపర్ నాప్కిన్స్, ఫ్లవర్ వేజ్లో తాజా పువ్వులు. మరొక పక్క చిన్న డ్రాయింగ్ రూమ్, టీవీ, రికార్డ్ ప్లేయర్, రాసుకునేందుకు పేపర్లు, టేబుల్ లైట్లు, బాత్రూమ్ చెప్పులు, మంచి కార్పెట్, గోడలకు అందమైన పెయింటింగ్స్. చాలా ఉన్నది విషయం. నవ్వుకున్నది రాధ. కానీ హాయిగా ఉంది. సన్నగా వినిపిస్తున్న సంగీతం, గదిలో ఏదో చక్కని పరిమళం. రిలాక్స్ అయ్యి మెల్లిగా కళ్ళు మూసుకున్నది రాధ. పక్క మంచం మీద రాజారావు ఉండగా తనెప్పుడు అదే గదిలో రిలాక్స్డ్గా ఉండడం జ్ఞాపకం లేదు. ఈ 9 ఏళ్లలో తను నిద్రపోతే ఎప్పుడు లేస్తాడో అన్న టెన్షన్. లేస్తే అది పట్రా, ఇది చెయ్యి అని రోబోకి చెప్పినట్టు ఆపకుండా పనులు చెప్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఎందుకో రిలాక్స్డ్గా ఉన్నది రాధకు. అతను 5-6 గంటల దాకా లేవడు. లేచిన బాధ్యత మరెవరో తీసుకుంటారు. ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది రాధ. పొద్దున్నే 7 గంటలకు లేచింది రాధ. అయ్య బాబోయ్, మా ఆయన తద్దినం పెట్టేస్తాడు ఇప్పుడు. భయంలో రాధకు భయంకరమైన ఆలోచనలు మెదడులో మాట్లాడుతున్నాయి. రాజారావును వార్డ్ బాయ్, ఒక నర్సు బాత్రూంకు తీసుకెళ్లారు.
హ్యాంగర్కి తను అమర్చిపెట్టిన డ్రెస్సు తీసుకున్నారు. తమాషాగా అతను కూడా, రాధా ఎక్కడ చచ్చావే, నా ఎదురుగా చావచ్చు కదా వగైరా అరుపులు అరవడం లేదు. మేము ఆయన్ని బ్యూటీ సెలూన్కు తీసుకెళ్తాము, జిమ్ దగ్గర తిప్పుతాము, మీరు రెస్ట్ తీసుకోండమ్మా చెప్పాడు వార్డ్ బాయ్ రత్నం. నేను కూడా వస్తాను 10 నిమిషాల్లో రెడీ అయ్యి. అక్కడికి లేడీస్ని రానియరమ్మా. వెళ్ళిపోయారు వాళ్ళు. ఆశ్చర్యంగా రాజారావు కూడా ఏదో హాయిగా ఫీల్ అవుతున్నాడు. నేనెక్కడ సుఖపడిపోతానో అన్నట్లు ప్రవర్తించే అతను తన హాయిలో నన్ను మర్చిపోయాడా? మేడం, మీకు బ్రేక్ఫాస్ట్ తెమ్మంటారా, క్యాంటీన్కి వెళ్తారా? క్యాంటీన్కు వెళ్తాను గభాల్న అన్నది. పోనీ తెమ్మంటే పోయుండేదేమో. ఏ నిర్ణయం ఆలోచించి తీసుకోలేను. తీసుకున్న వెంటనే అది మారిస్తే బాగుంటుంది అని ఎందుకు అనిపిస్తుంది? ముఖం కడుగుతుండగా తల మీద బొప్పి నొప్పి పుడుతోంది. ఎంత వద్దనుకున్నా ఆ అమ్మాయి మొరటు మాటలు, ఆ చూపులో కచ్చా గుర్తొస్తున్నాయి. చాలా కట్టుబాట్ల మధ్య ఉన్నాము, బాధ్యత గల ఇల్లాళ్లము అనుకునే పరదాలో ఉన్న చాలామందికి తన చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో, ఎంతమంది ఏ ఏ కారణాల వల్ల జీవితంలో విధ్వంసాలను ఎదుర్కొంటున్నారో ఏమీ తెలియదు. తెలియక కాదేమో, తెలుసుకోదలుచుకోరు. కానీ ఈ సేఫ్టీ జోన్లోనే జీవితాలు గడుస్తాయి. అట్లాంటి చీకట్లో అలాంటి జీవితాల్లోకి తొంగి చూడకుండానే బ్రతుకులు వెళ్ళిపోతాయన్న భ్రమతో జీవితాలు గడుస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు పాతకాలంలో బామ్మల కాలంలో గడిచిపోయిందేమో కానీ ఇప్పుడు మన చుట్టూ పేపర్లు, మీడియా, ఇంటర్నెట్టు వద్దనుకున్న చాలా నిజాలు తెలియపరుస్తున్నాయి. పెరుగుతున్న సాంఘిక అభద్రత, అజ్ఞానపు పరదాలు అతి త్వరగా చించేసి నిజమైన జీవితాన్ని చూపిస్తోంది. తన ఆడపడుచు కూతురు చదివే కాలేజీ డ్రగ్ ఎడిక్ట్స్కు అడ్డా అని తెలిసినప్పుడు ఉలిక్కిపడి, ఆ కాలేజీ నుంచి పిల్లని మార్చేయండి వదినా అన్నది రాధ. ఎన్నని మారుస్తాం, అంతా ఇలాగే ఉన్నారు, మన బంగారం మంచిదవ్వాలంతే సమాధానం చెప్పేసింది పెద్దాడబడుచు. ఏమిటి, మా అక్క సమాధానానికి ఉలిక్కి పడ్డావా? అందుకే నేను ఉచిత సలహాలు ఇవ్వను. ఆ కాలేజీలో చేర్చడానికి మా బావ ప్రాణం తీసి ఎంత డొనేషన్ కట్టించిందో తెలుసా మా అక్క? ఆ తరువాత ఏవో మెడల్ సాధించినట్లు ఎంతమందికి డిన్నర్ ఇచ్చారో గుర్తుందా? వాళ్ళు నీ మాట వింటారు, నోరు మూసుకొని ఉండడం రాదా? భర్త వెటకారం. కాలేజీకి వెళ్ళే డ్రెస్సులకే 25,000 ఖర్చు పెట్టారు వాళ్ళు. ఆ కాలేజీలో చదివిన ఎంతమంది ఎంతెంత మంచి పొజిషన్స్లో ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో లిస్టు చెప్పారు ఆడపడుచు భర్త. ఆ తర్వాత చాలా గ్రాండ్గా జరిగిన పుట్టినరోజు పండగల్లో ఆ పిల్ల ఫ్రెండ్స్ ఆడ మగ వచ్చినప్పుడు పరీక్షగా చూసేది, వారిలో డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైనా కనబడతారేమోనని. కానీ తన తెలివితేటలతో వాళ్లను గుర్తుపట్టలేమని అర్థమైంది. ఇంతింత కళ్ళతో, చాలా అందమైన ముఖంతో ఆకర్షణీయంగా ఉన్న శామీ డ్రగ్స్ తీసుకుంటుందని వినగానే షాక్ తిన్నది రాధ. అలా 4-5 చూసింది. వాళ్ళు నార్మల్గానే ఉన్నారా అని భర్తతో అన్నది. దే లుక్ నార్మల్ బట్ దే ఆర్ నాట్ నార్మల్. అసలు నార్మల్ అంటే ఏమిటి? నువ్వు చాలా నార్మల్ అనుకుంటున్నావా? నీలో ఎన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయో నీకు తెలుసా? పంచాంగం విప్పాడు భర్త. అవన్నీ గుర్తుకొచ్చాయి రాధకు. రాజారావు కూడా విపరీతంగా తాగుతాడు. తాగిన తర్వాత ఎంత చండాలంగా ప్రవర్తిస్తాడో రాధకు తెలుసు. కానీ అదే అస్సలు మనం ఎంత తాగినా టైట్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పుకుంటాడు. అవి ఈగోను సంతృప్తిపరిచే మాటలు. మరి వీళ్ళందరినీ సంఘం అతి మామూలుగా అంగీకరించి తమలో కలిపేసుకోవడం చూస్తే
ఆశ్చర్యం అనిపిస్తుంది రాధకు. తులసి తీర్థం తీసుకోవటానికి కాళ్ళు కడుక్కునిరా అనే బామ్మ రాజారావును అన్నయ్యను ఎట్లా వచ్చినా ఒప్పుకుంటుంది. అదేమిటి అంటే, వాళ్ళుండే సొసైటీ అట్లాంటిది అనేసి సర్దుకుంటుంది. ఎలాగూ మాట వినని వాళ్ళని ఏమీ చెయ్యలేమని లొంగిపోతున్నారా అంతా? రాజారావుకు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయని విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్కి ఆశ్చర్యమేసింది రాధకు. ఏం చేస్తాం, నీ కర్మ. కొన్ని అనుభవాలు తప్పవు. నీకు సుఖపడే రాత ఉంటే. ఈ లాజిక్ అస్సలు అర్థం కావటం లేదు ఈ మధ్య రాధకు. అతను భయంకరంగా తాగుతున్నాడు అని తను గోల పెట్టినప్పుడు వీళ్ళెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా రాత కారణం అంటారేమిటి? ఆలోచిస్తున్న కొద్దీ తల దిమ్మెక్కిపోతోంది రాధకు. కాఫీ తాగుదామని క్యాంటీన్లో అడుగుపెట్టింది. క్యాంటీన్ కిటకిటలాడుతోంది. ఈ డాక్టరు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఎందుకో? వాళ్ళ గురువుగారికి మాట ఇచ్చాడట. అక్కడ కన్సల్టింగ్ రూమ్లో ఆయన నిలువెత్తు ఫోటో ఉన్నది కదా. పాపం అనాథ పిల్లాడిని తీసుకొచ్చి ఆయన పెంచి పెద్ద చేశాడట. గందరగోళంగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఒక బ్యాచ్. ఆపండి, మీకేం తెలుసు ఈ డాక్టర్ గురించి? అతడు అనాథ కాదు. తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, చాలా ఆస్తి ఉన్నవాడు. గట్టిగా అరచి చెప్పాలనుకున్నది రాధ. కానీ అక్కడికక్కడే నోరు నొక్కేసుకున్నది. రాధ మాట్లాడకుండా ఒక మూలకు వెళ్ళి కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చింది. వద్దనుకుంటూనే వాళ్ళ మాటలు వింటున్నది. అంత బాగుంటాడా డాక్టర్? ఏదన్నా లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఈ కాలంలో గురువుగార్ల మాటలు విని త్యాగాలు ఎవరు చేస్తారు? అయినా గురువులందరూ ఇప్పుడు గురువింద గింజలే. కిసుక్కున వెకిలిగా నవ్వాడు వాళ్ళలో ఒక అతను. కానీ ఈ డాక్టర్ హస్తవాసి గొప్పది. మాటు పెట్టినట్లు ఏ రోగమైనా కుదురుస్తాడట. డబ్బు కూడా బాగానే గుంజుతాడులే. నవ్వు మర్చిపోయిన ఒక మేకప్ బొమ్మ మాట్లాడుతోంది. అయినా అదిగో దూరంగా అక్కడ జనరల్ వార్డు ఉందా, అక్కడంతా ఫ్రీ ట్రీట్మెంట్. కానీ నాకు నచ్చని విషయం ఏమిటో తెలుసా? మన దగ్గర ప్రతి వారం బిల్లిచ్చి ఇంతింత గుంజుతారు సరే, అక్కడ వాళ్లకు దగ్గర మనకున్న అన్ని సౌకర్యాలు ఉంటాయి. అది అన్యాయం కదా. మరొకరికి ఏదో మంచి జరుగుతుందంటే భరించలేని రోగ బాధితుడు. మనం కూడా బీదవాళ్ళమని సర్టిఫికేట్లు పుట్టిస్తే సరి, సిల్కు జుబ్బా. అయినా మన దగ్గర ఈ రాచకళ ఎట్లా పోతుందిలే. ముష్టివాళ్ల మధ్య మనం చిరిగిన బట్టలు కట్టుకుని కూర్చున్నా మనకు ముష్టి వెయ్యరు. సరికదా, నీకేం తల్లి మహాలక్ష్మిలాగా ఉన్నావు అని పోతారు. రవ్వల దిద్దులు సవరించుకుంటూ అంటున్నది ఒక స్థూలకాయం గజలక్ష్మి. గట్టిగా అరచి వాళ్ళందరినీ ఆపాలనిపిస్తోంది రాధకు. కానీ చేయలేదు. కాఫీ తాగటం అయిపోయాక అక్కడే కూర్చుని వాళ్ళందరినీ గమనిస్తోంది. ప్రపంచంలో నిజం ఒక్కటే. కానీ ఆ నిజానికి ఛాయలు, రంగులు, ఆకృతులు కల్పించి ఎన్ని రకాల అబద్ధాలు సృష్టించగలరు మనుషులు? ఆలోచిస్తోంది రాధ. ఎందుకో ఆ క్యాంటీన్ తన పాలిట బోధి వృక్షంలా అనిపిస్తోంది. అసలు కృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను తన పెదనాన్న గోకుల కృష్ణకు అత్యంత ప్రేమపాత్రుడు, శిష్యుడు. సర్వం అతనే. మా పెదనాన్న గురించి ఈ ప్రపంచానికి ఏమిటి తెలుసు? ఈ మూర్ఖులకేం తెలుసు? నీకు తెలుసా? మనసు లోపల నుంచి ఒక గొంతు ప్రశ్నించేటప్పటికీ ఉలిక్కి పడింది రాధ. మీకు తెలుసా? డాక్టర్ కృష్ణ ప్రశ్న. ఆ మర్నాడు రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ కృష్ణ అపాయింట్మెంట్ దొరకగానే అతను మొత్తం ట్రీట్మెంట్ ప్లాను అసిస్టెంట్ డాక్టర్ అవంతికకు పిల్లైని పిలిచి సూచనలిచ్చాడు. నర్సులను పిలిచి
రాధకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలో చెప్పాడు. నిర్ఘాంతపోయి చూస్తోంది రాధ అతని చురుకుతనానికి. ట్రీట్మెంట్ ప్లాను తన గురువు ఫోటోకు ఆనించి ప్రార్థించి ఇస్తూ ఉంటే నవ్వొచ్చింది రాధకు. మీ గురించి బయట జనం ఏమనుకుంటున్నారో తెలుసా అని నవ్వుతూ క్యాంటీన్లో వాళ్ళ సంభాషణ చెప్పి, వాళ్ళకేం తెలుసు అన్నది రాధ. మీకు తెలుసా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడతను. అంటే నాకు మా పెదనాన్న గురించా? ఆయన నాకు కొత్త కాదే. కొత్త పాత కాదు, ఏం తెలుసు అని. అంటే ఆలోచించి చెప్పండి. రాజారావు గారికి రేపు 11 గంటల అపాయింట్మెంట్. వారితో మీరు రావద్దు. నర్సులు, వార్డ్ బాయ్ తీసుకొస్తారు. ఎందుకని? అసలు ఆయనకు ప్రాబ్లం ఏమిటి? ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరుంటే అది వీలు అవ్వదు. సరేనా? తల ఊపి బయటకొచ్చింది రాధ. మెట్ల మలుపులో డాక్టర్ కృష్ణ, డాక్టర్ జీకే ఫోటో ఆగి చూస్తూ నిలబడింది రాధ. ఎంత ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య! పెదనాన్న కళ్ళల్లో ఎంత వాత్సల్యం! ఫోటో ఫ్రేమ్లో నుంచి ఆ ఎనర్జీ బయటకు పొంగి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది. వరుసగా ఉన్న ఫోటోలు చూస్తూ మెట్లెక్కుతోంది రాధ. డాక్టర్ కృష్ణ విదేశాల్లో చాలామంది ప్రొఫెసర్లు, డాక్టర్స్తో తీయించుకున్న ఫోటోలు, అవార్డులు, డిగ్రీలు. అబ్బో, ఎప్పుడు చదివాడో ఇవన్నీ? అతన్ని దాదాపు 10 ఏళ్ల క్రితం ఆఖరిసారి చూసింది. అంతకుముందు పెదనాన్న దగ్గర అప్పుడెప్పుడో చూసేది. ఖాదీ షర్టు, పంచకట్టుతో చాలా సాధారణ జీవితం జీవించే పెదనాన్నతో ఈ పెద్ద మేడ ఇంటబ్బాయి, పడవంత కారున్న ప్రిన్స్ చార్మింగ్కు ఏమిటి పనో అని ప్రశ్నించుకునేది. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఏదో రాసుకుంటూ హాయిగా నవ్వే పెదనాన్నను చూడటానికి చాలామంది మేధావులు, గొప్పవారు అనుకునేవారు వచ్చేవాళ్ళు. ఫారిన్ వెళ్ళి బాగా చదువుకున్న డాక్టర్ గోకుల కృష్ణ ప్రాక్టీస్ పెట్టి 2 చేతులా సంపాదించి హోదాగా బ్రతకకుండా ఇలా యోగిలా జీవించడం రాధ తల్లికి తండ్రికి నచ్చేది కాదు. ఈ వ్యతిరేక వాతావరణంలో రాధ కూడా పెదనాన్న గురించి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోలేదు. కానీ ఆయన ఇంట్లో హాయిగా ఉండేది. ఆయన ఒడిలో ఓదార్పు ఉండేది. ఇది ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు రాధకు, తన ఇంట్లో మనుషులకు. ఏముందనో ఆయన దగ్గర అంతమంది చేరతారు. తల్లి విసుక్కున్నప్పుడు ఏమని చెప్పాలి? కానీ అంత గొప్పవాళ్ల అబ్బాయి కృష్ణ మరి ఆయన దగ్గరకు ఏ అవసరానికి వస్తాడో? ఆయన ఏమిస్తారో తెలియలేదు రాధకు. కృష్ణ చెల్లెళ్ళు వీణ, రాణి రాధ క్లాస్మేట్స్. అమాయకంగా వినయం, వందనం ఉండే రాధ అంటే వాళ్ళ అమ్మ ప్రభావతికి చాలా ఇష్టం. తన కూతుళ్లలో ఈ లక్షణం ఒక్కటీ లేదు అని వాపోతూ ఉండేది. మరీ ముత్యాల ముగ్గు హీరోయిన్లే అని వెక్కిరించేవాళ్ళు వీణ, రాణి. కానీ రాధ లాంటి అమాయకురాలికి ఈ రకమైన స్టేజ్లో ఉన్నవాళ్ళు తనను ఉపయోగించుకుంటారని ఎప్పుడూ తెలియదు. ఫలానా వాళ్ళు నాకు బాగా తెలుసు అని మిగతా సొసైటీలో చెప్పుకోవడానికి ఉపయోగించడం వలన ఈ ట్రాన్సాక్షన్లో ఎప్పుడూ రాధ లాంటి వాళ్ళు చాలా అర్థవంతమైనవి పోగొట్టుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది బుద్ధి. మనకు నచ్చే ప్రవర్తన తనకు నచ్చిన వాళ్లకు ఆపాదించి వాళ్ళు అవే నమ్మి మిగతా వాళ్లను కూడా నమ్మించాలి అని ప్రయత్నిస్తారు. ఎవరైనా వాళ్ల నిజస్వరూపం చూపించబోతే తప్పించుకుని గిట్టని వాళ్ళుగా ముద్ర వేస్తారు. ఈ గుణాలు ప్రవర్తనలో జీర్ణించుకుని పోయిన తర్వాత వీటి వెనుక నిజాలు చాలా తక్కువసార్లు చూస్తారు. ఇలా తమ సోషల్ డిపెండెన్సీకి, ఎమోషనల్ డిపెండెన్సీకి ఉపయోగించడం మర్చిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఆ పెద్దింట్లో రాధను పిలవండి అని కారు పంపేవారు. అది చాలా గొప్ప విషయం మిడిల్ క్లాస్ రాధకి, ఆమె కుటుంబానికి. అటువంటప్పుడు ఒక భయంకరమైన సంఘటన ఆ కుటుంబానికి షాక్ ఇచ్చింది. కృష్ణ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకోవడం. నాకు
మీ ఆస్తిపాస్తులు ఏవీ అక్కర్లేదు అని చెప్పడం. ఏమిటో మాస్టర్స్ గైడెన్స్ అంటాడు, ప్రపంచ శాంతికి ప్రార్థనలు చెయ్యాలంటాడు, తనది సేవాపథం అంటాడు. ఏమిటో ఈ గోల రాధ. సలక్షణంగా ఉండవలసిన పిల్లాడు మీ పెదనాన్న వల్లే చెడిపోయాడు. 2 చేతుల నిండా బంగారు గాజులతో, జరీ చీరతో ప్రభావతి కళ్ళనీళ్లు తుడుచుకుంటుంటే సాక్షాత్తు మహాలక్ష్మి కన్నీరు కార్చినట్లు ఫీల్ అయిపోయింది రాధ. మీ పెదనాన్న గుచ్చుకున్నది ఆ మాట. ఎంత మంచి తల్లి, ఆవిడను బాధపెట్టి ఏం సాధిద్దామనుకుంటున్నాడో ఈ కృష్ణ. తుఫానులా కృష్ణ దగ్గరికి వెళ్ళింది రాధ. మీరు చూసారా ఈ మాస్టర్స్ని? ఉలిక్కిపడ్డాడు కృష్ణ. రాధ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆశ్చర్యంగా అడిగాడు. మీ అనుభవంలోకి రాని దాన్ని, నీకెవరో చెప్పిన దాన్ని ఉన్నది అని మభ్యపెట్టుకోవడం ఏమిటి? ఒకప్పుడు ఎవరినైనా నేను దైవాంశ సంభూతుడు అని అంటే అది ఏదో మేనియా అని మీరు పెదనాన్న నవ్వేవారు. మరి దీనికి పేరున్నదా? ఆ మాటల్లో వెటకారం. భరించలేకపోయాడు కృష్ణ. ఈ అమ్మాయి గురించి అంకుల్ మరొక రకంగా గొప్పగా చెప్పారు. ఈ పిల్లేనా ఇలా మాట్లాడేది? మనిషి తనను తాను లోతుగా తవ్వేసుకుంటోంది. మనస్సు లోతుల్లో ఒంటరితనం వచ్చిందా? ఇంకా అది పూడ్చడానికి తపస్సు చేయాలి. నేను చూశానా లేదా అన్నది ప్రశ్న కాదు. నేను ఏమిటి ఫీల్ అవుతున్నాను, నా విజనే యథార్థమైన అనుభవంగా ఎలా రూపుదాలుస్తోంది, దానివల్ల నా చుట్టూ ఎటువంటి వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి, ఇవి నా ద్వారా ప్రపంచానికి ఏమివ్వాలన్నది ముఖ్యం. అంటే ఇలాగే బ్రతకదలుచుకున్నావా? ముక్కు పుటాలు అదురుతున్నాయి కోపంతో రాధకు. అంతే, శాంతి ఏదో తెలిసిన తర్వాత కృత్రిమపు సుఖాల కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? నిన్ను జీవితంలో పైకి రావద్దు, ఆనందంగా ఉండద్దు అని శాసిస్తున్నారా? నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీకేం కావాలో తెలిసిన వాళ్ళు, నువ్వు నమ్మే ఆ దివ్యత్వాలన్నీ నిన్ను ఎందులోకి లాక్కు వెళ్తాయో తెలియదు. మీ భాషలో ఈ విశ్వ మహాయజ్ఞంలో వాళ్ళు నమ్మే మంచి కోసం నిన్ను సమిధలా వాడుకునే మా పెదనాన్న లాంటి వాళ్ళు నీకు ముఖ్యమైపోయారు. ఆపురాధ, నీ గురించి ఆయనకు చాలా తెలుసు. దురదృష్టం ఏమిటంటే నీకు ఆయన గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది. నీకు నేను మాట్లాడే విషయాల విలువ తెలిసే రోజు వస్తుంది. కానీ రాధ తన ధోరణిలో తను ఉన్నది. అతన్ని పోగొట్టుకోవడం తల్లికి, తండ్రికి, కుటుంబానికి ఎంత బాధో, అతడి తల్లి కన్నీరు మున్నీరుగా ఎలా ఏడుస్తున్నదో, ఉపవాసాలు చేస్తున్నదో చెప్పుకుపోతోంది. నవ్వొచ్చింది అంత టెన్షన్లో కూడా కృష్ణకు. ప్రపంచంలో ఉన్న వస్తుభ్రాంతి అనే భ్రాంతి భవనంలో నివసించే తమ కుటుంబం గోత్రం కాపీనం, నక్షత్రం అహంకారం. అక్కడ ఆప్యాయతలు, మరొకరి కష్టం సుఖం గురించిన ఆలోచనలు, నిస్వార్థ చింతనలు ఇవన్నీ దివా స్వప్నాలే. అతనికి యథార్థమైన మెంటల్ పిక్చర్ కనబడుతూ ఉంది. కృష్ణ తల్లి ప్రభావతి జరీ చీర కట్టుకుని చంద్రహారాలు సరిచేసుకుంటూ అప్పుడప్పుడు ఆ మధ్య చేయించుకున్న కొత్త బంగారు గాజులు చీర కొంగు పెట్టి మెరవటానికి తుడుస్తూ, ఇలా మా కిష్టిగాడు తయారవుతాడని కల్లో కూడా అనుకోలేదు మిసెస్ రావు. ఫారిన్ నుంచి రాగానే వాడికి హాస్పిటల్ కట్టించి వేసి వెయ్యని సంపాదన, ఇవన్నీ మా కలలు, మా సహాయం వద్దుట. అంతా వాడే ప్లాన్ చేసుకుని ఫారిన్ వెళ్తున్నాడు. మా మాట వినకపోతే ఆర్థికంగా మా అండ ఉండదని ఖరాఖండిగా చెప్పేశాం. అంతే కదా మరి. ఏ మాత్రం జంకకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాడు. ఏమిటో, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా. ఏం తక్కువ చేశామని?
కళ్ళల్లో నీరు తుడుచుకుంటూ అన్నది ప్రభావతి. ఆవిడ చాలా చక్కటి మనిషి. ఎప్పుడైనా హాయిగా నవ్వితే చాలా బాగుంటుంది. ఆ సన్నటి ముక్కుకు ఆ ఖరీదైన రవ్వల ముక్కు పుడక చాలా బాగుంటుంది. కానీ ఆవిడంతే. కోపం, అసూయ రెండూ ఉన్న మిసెస్ రావు మనసులోనే మెటికలు విరుస్తూ, ఎప్పుడు తుమ్మల్లో పొద్దూకినట్టు ఉంటుంది ఆ ముఖం, ఎంతసేపు ఆబే అనుకున్నది. ఏమిటి మిసెస్ రావు, మాట్లాడరే? మేమేం తప్పు చేశాను చెప్పండి. అబ్బే, మీది తప్పని ఎలా అంటాం? అయినా ముందు నుంచి పిల్లలు ఎట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అని గమనిస్తూ ఉండాలి. మిస్సెస్ రామనాథం, మీకేమో ఈ క్లబ్ సెక్రటరీ పోస్టులు, మీటింగులు, పార్టీలు వీటి మధ్య తీరిక లేదాయే? కొట్టింది దెబ్బ. అనకూడని మాటలు లోలోపల ఉచ్చరిస్తూ పళ్ళు పటపటా కొరికింది ప్రభావతి. ఈ క్లబ్ సెక్రటరీ పోస్టును పొందటానికి తను ఎట్లాగూ నాలాగా డబ్బు విరజిమ్మలేనని తెలిసి తన మీద ఎంత దుష్ప్రచారం చేసింది. పాపిష్టిది. తిట్టుకుంటూనే బయటకు మాత్రం, నా పెద్ద కొడుకుని, ఆడపిల్లల్ని నేను కాదు పెంచింది, లక్షణంగా ఉన్నారు. పెద్దవాడు ఇంజనీరుగా 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆడపిల్లలిద్దరూ చెప్పిన మాట విని సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు. అన్నట్లు మర్చిపోయాను మిమ్మల్ని అడగడం. నా చిన్న కూతురుకు ఏదో డైమండ్ నెక్లెస్, అది యాంటిక్ పీస్ అమ్మకానికి వచ్చిందని దాని ఫ్రెండ్స్ చెప్పారట. మీకు తెలుసుగా ఆ జమీందారిని, మీ ఫ్రెండు, అదే ఆ ఆయిల్ కంపెనీ జనరల్ మేనేజర్తో. నా ఫ్రెండ్ ఏమిటి, ఏదో తెలుసు కొంచెం. ఇంతకీ దానికి ఆ నెక్లెస్ కావాలి. ఆ జమీందారిని కూడా అనవసరపు హోదాలు ఎక్కువై చాలా కష్టాల్లో ఉంది. మీకు తెలియందేమున్నది, మార్కెట్లోకి వచ్చిన కొత్త కారు కల్లా అడ్వాన్స్ ఇస్తుంది. గొప్పలు అంతే. ఎవరి ద్వారా అయినా మాట్లాడి పెడుదురు. మా రాణి మంచి కమిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. తన జ్యువెలరీలో తప్పకుండా ఒక కాస్ట్లీ యాంటిక్ పీస్ ఉండాలని పట్టుబడుతోంది. 2 ఖరీదైనా సరే కొనుక్కోమని అన్నాడట వాళ్ళ ఆయన. అటువంటి మగవాడిని అదుపులో ఉంచుకున్న కూతురు ఉన్నందుకు గర్వపడుతూ ముసిముసి నవ్వులతో అన్నది ప్రభావతి. అంటాడు, ఎందుకనడు, గొడవ వదిలించుకోవడానికి అనుంటాడు. దక్షిణ నాయకుడైన నీ అల్లుడు హైదరాబాద్లో మెయింటైన్ చేసే ఆడజనానా గురించి ఎవరికి తెలీదు. చెప్పొచ్చింది ఇల్లాలు. స్వాగతంలో ఈ మాటలు అనుకుంటూ, చూద్దాం, హానక ఆవిడ దగ్గర నుంచి తీసుకోవటం అంత సులభం కాదేమో బెట్టుగా అన్నది మిసెస్ రావు. అయ్యో, మీరు తలుచుకుంటే కాదా, మీరెంత సమర్థులో నాకు తెలీదా అన్నది చాలా తీయగా ప్రభావతి. ఇంటికి హోల్సేల్ వాడిని రప్పించి బోలెడు కమిషన్ వేసుకుని నగలమ్ముతుంది. హయ్యర్ సర్కిల్ వాళ్ళని, నడమంత్రపు వచ్చిన వాళ్ళని కిట్టి పార్టీలు పెట్టి ఆకర్షించుకుంటుంది. నాకు తెలియదు. ఇదంతా ప్రభావతి స్వాగతం. అయినా యాంటిక్స్ అంత మంచివి కాదంటారు. ఆ పీసెస్తో పాటు వాటిని ముట్టుకొని పెట్టుకున్న వాళ్ళ వైబ్రేషన్సు మన కొంపలకు వస్తాయంటారు. ఈ మధ్య మన హయ్యర్ సర్కిల్స్లో ఆఫ్రికా నుంచి వచ్చే సన్నటి మెడలుండే బొమ్మల పిచ్చి ప్రారంభమైందా? మొన్న ఆ మైకాగన్ల వాళ్ళ ఇంట్లో కష్టాలు, కోర్టు కేసులు అవి ఎక్కువయ్యాయి కదా. సుదర్శన హోమం చేయించడానికి ఒక మంత్రవేత్త అయిన నంబూదిరి బ్రాహ్మణ్ణి పిలిచారట. ఆ ముసలాయన ఇంట్లో అడుగుపెట్టగానే ఈ పుర్రె బొమ్మలు, ఈ మెడసన్నం నల్లటి బొమ్మలు ఏమిటి,
వీటి నిండా దుష్టశక్తి ఆవాహనలు కనబడుతున్నాయి. ఎవరు కొన్నారివి అని గర్జించాడట. ఆ ఇంటి కొత్త కోడలు ఫారిన్ షాపింగులకు వెళ్ళి మోజుపడి కొనుక్కున్నదిట వాటిని. అవి తీసి అవతల పడేసి ఇంట్లో సంప్రోక్షణ చేస్తే గాని ఇంట్లో అడుగుపెట్టాను అన్నాడట ఆ ముసలాయన. మరి ఏం చేశారు? కుతూహలంగా అడిగింది ప్రభావతి. ఏం చేస్తారు, బయట పారేశారు. ఆ తర్వాత ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీ అమ్మాయి మనసు పడ్డ ఆ నెక్లెస్ ఉందే, దాన్ని ఈ రాణిగారు దిబ్బవరం రాజాగారి దివాణం నుంచి కొన్నది. మీకు తెలుసుగా, దిబ్బవరం రాణిగారు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. దేవుడిలో ఇంకా దెయ్యమై తిరుగుతోంది అంటారు. ఈవిడ ఇదిగో మీ అమ్మాయిలాగా మోజుపడి కొనుక్కున్నదా? అది వచ్చిన దగ్గర నుంచి నానా నిందలు, రాజావారికి మరొక కాపురం, అప్పులు, ఒక గొయ్యి తవ్వి ఇంకొక గొయ్యి పూడుస్తూ పైకి పటాటోపంగా బ్రతుకుతున్నది. కానీ మా ఆడిటర్ అనడం, సరిగ్గా 4 ఏళ్లకు ఈ జమీందారిని రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంటున్నారు. బాగా ఆలోచించుకోమనండి మన రాణిని, సూటిగా చూస్తూ చెప్పింది మిసెస్ రావు. హాసి ముదనష్టపు దానా అనబోయి ఎటో చూస్తూ కాఫీ తెమ్మని ఫోన్ చేసింది ప్రభావతి. ఎంత అక్కసు ఈ మిసెస్ రావుకి! తన కూతురు ఈ నగ ఎక్కడ కొనేస్తుందోనని అసూయ, కొన్నా మనశ్శాంతి ఉండకూడదని టంకపు పొడిలాగా ఈ మాటలంటోంది. నాకు తెలియదా? అసూయ, కచ్చ, నిస్సహాయతలో ఉన్నప్పుడు ఇట్లాంటి దుష్ట ప్రయోగాలు చాలామంది ఆడవాళ్ళు చేస్తారు. తను ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ ట్రిక్స్ ఎన్ని తన అత్తగారు, ఆడపడుచులు, గిట్టని వాళ్ళ ముందు ఉపయోగించిందో అనుభవం లేక కాదుగా. నా దగ్గర దీని ఆటలు. ఛీ, మురికి మనిషి, దీని మనస్సంతా డ్రైనేజీ. చిచి. కానీ పని కావడం ముఖ్యం. పర్వాలేదులే మిసెస్ రావు, మాకు తెలిసిన మంత్రాలు చదివే ఆయన ఒకరున్నారు. ఆయన చేత పూజలు అవి చేయిస్తే సరిపోతుందిలే. నేను చెప్పాగా. మీరు మాత్రం ఈ పని మర్చిపోకండి. కమిషన్ మీరు ఎవ్వరికి ఇమ్మంటే వాళ్లకు ఇప్పిస్తాను. అట్లాగే చూస్తాను. ఇంతకీ మీ వాడు నెత్తిన శని పోనీయండి. ఆ పనికి మాలిన డాక్టర్ ఆసరా ఎన్నాళ్ళుంటుంది? నెత్తిన చెంగేసుకుని వెనక్కొస్తాడు. తల్లిని దుఃఖం పెట్టిన పాపం ఊరికే పోతుందా? మీరు మీ ప్రయత్నంలో ఉండండి, నేను రాణికి ఫోన్ చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తుందని కృష్ణకు తెలుసు. తను ఆస్తి నాకు వద్దు అనగానే ఊహల్లో తన జీవితాన్ని, ఆస్తిని, అన్నగారు, అక్క చెల్లెళ్ళు ఎలా పనిచేసుకుని ఉంటారో, తల్లి తన భాగం కోసం ఎట్లా పోట్లాడి ఉంటుందో, ఈ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి కృష్ణకి. ఆనాడు రాధ మాట్లాడుతూ ఉంటే గట్టిగా నవ్వేశాడు కృష్ణ. నేను మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తోందా నీకు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఆవిడ రక్తం పంచుకొని పుట్టిన నువ్వు. నిజమా? బట్ లవ్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్ అంటారు మా గురువుగారు. వినలేదా? చిలిపిగా అన్నాడు. ఆటలాడుతున్నావా? ప్రేమ అంటే తెలిస్తే ఇట్లా వీళ్ళందరినీ వదిలివేయాలనుకుంటావా? సూటిగా చూసి మాట్లాడుతూ ఎర్రరాళ్ల ముక్కు పుడక మెరుపుల్లో మాణిక్యాల్లాగా మెరుస్తున్న కళ్ళతో ఎర్ర ఓణి బిగించి కట్టి పొడుగాటి జడ వెనక్కు వేసుకుంటూ చాలా శోభాయమానంగా ఉన్నది రాధ. ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎంత ప్రమాదకరమో అప్పట్లో తెలియదు అతనికి. మరి నీకు ప్రేమ గురించి తెలుసా? ఎలా ఉంటుంది? నల్లగానా తెల్లగానా? చిలిపిగా అడిగాడు.
సూటిగా చూస్తున్న కళ్ళల్లో తడి. పెద్ద కనురెప్పలు టపటపా కొట్టుకుంటున్నాయి. ఛీ, నీకేం చెప్పినా అర్థం కాదు. చివ్వున బయటకు పరిగెత్తింది రాధ. అలా అలా వెళ్ళిపోయిన రాధను మళ్ళీ ఇలా చూడటం. ప్రేమ గురించి నీకు ఏమిటి తెలుసు అని అడిగావు. ఏమిటి తెలుసో ఎలా చెప్పను? ప్రేమను కండిషన్ చేయకుండా పంచిన కొద్దీ పెరుగుతుందని నా గురువు చెప్పినంత కాలం చాలామందికి అర్థం కాలేదు. ఆయన ఒడిలో పెరిగిన నీకే అసలు అర్థం కాలేదు. నేను ఆయన దయ వలన నిజాల్ని చూడగలిగాను. నువ్వు అబద్ధపు అనుబంధాలను నిజాలనుకుని బ్రతికిస్తున్నావు. కానీ మీ పెదనాన్నకు నీ గురించిన అభిప్రాయాలు చాలా విశిష్టమైనవి. ఆయన నీ ఆరాలో చూసిన గుణాలు నీలో నిద్రాణమై ఉన్నాయా? అవి బయటపడ్డానికి కావలసిన అనుభూతిని, వాతావరణాన్ని నేను నీకు కల్పించగలనా? గోకుల కృష్ణ గారి ఫోటో చూస్తూ ప్రార్థిస్తున్నాడు డాక్టర్ కృష్ణ. ఇక్కడితో జలంధర గారి అపురూపమైన రచన పున్నాగపూలు మొట్టమొదటి భాగం పూర్తి అయింది. కథ మరియు కథను ప్రజెంట్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. మరియు మీరు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు మిస్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.